మొన్ననే చెప్తి కాదల్లా అమెరికాకు సర్దిలేస్తే కడమ దేశాలకు తుమ్ములొత్తాయని. హగో అదే కథ అయింది. ట్రంప్ సారు ఉండే కాడ ఉండడు. ఆ ముచ్చట మనకు తెలుసు, కడమ దేశపోళ్లకు కూడా తెలుసు. అయితే మన మోడీ సారుకు కూడా మనకంటే ఎక్కువ బాగా అంటే బాగా ఎరికే. అయినా వాళ్ళ దోస్తాను వాళ్ళది పటు నడిమిట్ల మనకేంది. అయితే ఏంటంటే ఈ ట్రంప్ సారు వారు మొత్తానికి కడమ దేశాల మీద పన్నులేసిండోల్లా. ఈయనకేం పని అని అనుకునేరు. అయితే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వాటి మీద సారు వారు ఎక్కువ పన్నులేసిండన్నట్టు. మరి ఏ ఏ దేశాలకు ఏ పాటు పన్నులేసిండు, మన మీద ఏం పాయిరం చూయించిండు? సారు వారి కళాపోషణతోని దునియాలో ఇప్పుడు ఏమైతాంది, ఏంది కథ అరుసుకొని వద్దాం రండి. అగో చేతులు పట్టుకొని శిల్క నవ్వుడు నవ్వుతాండు చూడు ట్రంప్ సారు. ఏందయ్యా అనంటే ఏ దేశాలకు ఏ పాటు పన్నులేసినాం, ఏంది కథ, ఇగో ఈ వీటిని చూయిస్తున్నాడు అన్నట్టు. ఇక ఆ పన్నుల తారీఫ్ల ముచ్చట ఏందంటే దీన్ని అచ్చ తెలుగులో చెప్పాలంటే దిగుమతి సుంకం అంటారంట. అంటే మన అమెరికా వస్తువులను వేరే వేరే దేశాలు దిగుమతి చేసుకుంటాయి కదా నల్లా, హాగో వాటి మీద పెద్ద పెద్ద పన్నులు వేసే యుగురం పెట్టుకున్నాడు. ఎందుకయ్యా అనంటే అమెరికా దిగుమతి చేసుకునే వస్తువుల మీద కూడా కడమ దేశాలు పన్నులు గుంజుతున్నాయట. నువ్వు గంట గుంజితే నేను నీకంటే ఒక ఆకు ఎక్కువ చదివినోన్ని నేనెంత గుంజాలి అని అనుకుంటా ఇగో ఇట్లా పెంచుకుంటూ పోయిండు. అందరికంటే ఎక్కువ చైనా వియత్నాం దేశాలకు వేసిండోల్లా. హాగో 67% అట. ఎంతైనా చైనా అంటే అమెరికాలకు షీదర పుట్టినట్టు అవుతుంది కదా, అందుకే ఇట్లా పగ తీర్చుకున్నాడు అయి ఉండాలి. ఇక మన దేశం మీదనేమో 26% పన్నేసిండు. అయ్యో ఎందుకు సారు గంతగనం ఎత్తివి, నువ్వు మోదీ సారు జాన్ జిగిరి జబ్బలేనాయే అంటే ఏమంటాడు, తమ్ముడే ప్యాకాటే. మోదీ ఏమన్నా తక్కువనా, మా తాన కూడా వసూలు చేస్తాడు కదా, అందుకే మేము కూడా వసూలు చేస్తాం అని అంటున్నాడు. ఇంకా నయము నేనన్నా 26% వేసిన, మోదీ సార్ అయితే 52% వసూలు చేస్తాడు అని ఇంకా త్యాగరాజు ముచ్చట్లు చెప్తాడు. ఇక ట్రంప్ సారు వారు ఇగో ఇట్లా తారీఫుల పేరుతోని ట్యాక్సుల లెక్క చెప్పుడుతోనే దునియాలో ఉన్న మార్కెట్లన్నీ మళ్ళీ ఢబేల్ మని పడిపోయినాయి వల్ల. ఇక మన స్టాక్ మార్కెట్ కూడా లుక్సాన్ అయిపోయింది. ఇక ఇంకో దిక్కు బంగారం రేటు కూడా బాగా పెరిగింది ట్రంప్ సారి వారి పుణ్యాన. ఇక మన కాడనైతే 92,000 దాటింది. ఈ తారీఫు పేరు చెప్పుడుతోనే లటుక్కుమని పెరిగిందట బంగారం. ఇక ఈ ట్రంప్ సారి వారి పన్నుల ముచ్చట చూసి కడమ దేశాల అధ్యక్షులు జర కోపం మీదనే ఉన్నారు వల్ల. ఇక ఈ ట్రంప్ కు ఏం పోయే కాలం వచ్చింది, ఏదో నడుతాంది నడవనీయకనట. ఈ పన్నులేంది, ఈ కథ ఏంది, మందిని ముంచుతాడా లేకుంటే అమెరికానే ముంచుదామని చూస్తాడా, ఏం మనిషో ఏమో పో అమ్మా అని శాపాలు పెడతాండ్రోల్లా జనాలు.